ఆమె పేరు ఉష. ఆమెకు 42 ఏళ్లు. ఉష ప్రశాంతమైన స్వభావం కలిగిన ఒక తెలివైన వ్యక్తి. కాని ప్రతి ఉదయం ఆమె జాయింట్ పెయిన్తో ఎంతో బాధపడేది. జాయింట్స్లో స్టిఫ్నెస్, నొప్పి, వాపు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు సులభంగా చేసిన పనులు ఇప్పుడు కష్టంగా మారాయి. డాక్టర్స్ ఆమెకు ఆర్థరైటిస్ ఉందని చెప్పారు. ఉషకు తన ఆరోగ్యంపై చాలా శ్రద్ధ. అందువలన ఆమె మందులు వాడుకుంటూ తాత్కాలిక ఉపశమనంపై మాత్రమే ఆధారపడటానికి ఇష్టపడలేదు. తన సమస్యను లోతుగా స్టడీ చేసి అర్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తన లక్షణాలను గమనించడం ప్రారంభించింది. ఎందుకు ఉదయాన్నే స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటోంది? ఇన్ఫ్లమేషన్ ఎందుకు పెరుగుతుంది? ఆర్థరైటిస్కి సరైన చికిత్స ఏమిటి? జాయింట్ డ్యామేజ్ని పెరగకుండా ఎలా అరికట్టవచ్చు? జాయింట్ మొబిలిటీ కూడా తగ్గిపోకుండా ఎలా కాపాడుకోవచ్చు? ఇంతేకాకుండా ఆయుష్కాలం జాయింట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఇలా ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. నా మందుల వల్ల నా వ్యాధి పూర్తిగా రివర్స్ అవుతుందా? ఎప్పటికైనా నేను మెడిసిన్స్ పూర్తిగా ఆపేసి డిజీజ్ ఫ్రీగా ఉండగలనా? నాకు పర్మనెంట్ హీలింగ్ సాధ్యమా? అప్పుడు ఉష ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకుంది. ఆర్థరైటిస్ అనేది కేవలం జాయింట్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్. కాబట్టి దీన్ని ఇలానే వదిలేస్తే అది క్రమంగా మొత్తం శరీరాన్నే దెబ్బతీయగలదు. తన రీసెర్చ్ తర్వాత ఉష ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. తనకు తాత్కాలిక సిమ్టమ్ రిలీఫ్ అంటే పెయిన్ సప్రెషన్ మాత్రమే కాదు, తన శరీరాన్ని పూర్తిగా హీల్ చేసి వ్యాధిని మూలం నుంచి తీసేసే వైద్యం కావాలని ఆమె కోరుకుంది. ఎందుకంటే ఆర్థరైటిస్తో గడిచే ప్రతిరోజూ ఆమె శరీరానికి మరింత నష్టం చేస్తుందని ఆమెకు తెలుసు. ఆమె రీసెర్చ్ ఆమెను ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వైపు తీసుకెళ్లింది. ఈ ట్రీట్మెంట్ పద్ధతిలో సరైన డయాగ్నోసిస్ మరియు మెడికల్ సపోర్ట్ కోసం అలోపాథీని వాడుకోవచ్చు. ఈ మందులతో పాటుగా శరీరం లోపల నుంచే హీలింగ్కి సహాయపడటానికి హోమియోపాథీ వాడుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దానికి కారణమైన రూట్ కాజ్ను న్యూట్రిషన్ ద్వారా సరిచేయడానికి డయట్ థెరపీని ఫాలో కావచ్చు. ఈ చికిత్స కేవలం నొప్పిపైనే కాదు, మొత్తం శరీరాన్ని లోపలి నుంచి నయం చేయడానికి మరియు డిజీజ్ని ఎంతవరకు కంట్రోల్ లేదా రివర్స్ చేయవచ్చు అనే దానిపై దృష్టి పెడుతుంది. ఉషా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ను ఎంచుకుంది. సిమ్స్ హైదరాబాద్లో మీకు అలోపాథిక్ కేర్, హోమియోపాథీ, డయట్ థెరపీ ఈ మూడూ ఒకే చోట లభిస్తాయి. ఇదే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్. ఉష సరైన నిర్ణయం తీసుకుంది. మరి మీరు? ఈరోజే మీ మొదటి అడుగు వెయ్యండి.